అంటారు. ఆ సమయంలో పామా నువ్వు ఆయనను చెనకవద్దు, తప్పుకో, వెళ్ళిపో వెనక్కి అని శాసించగలిగిన వాడు ఒకడున్నాడు. వాడు నీ మాంసచక్షువుకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు. అటువంటి వాడెవరున్నాడో వాడు మాత్రమే ఆపద తీసేస్తాడు. ఆపద చెప్పకుండా ఎలా తీస్తాడో శుభం ఇచ్చేటప్పుడు చెప్పకుండా అలా ఇస్తాడు. నీ మీద నేను ప్రీతి చెందానోయ్, రేపు నీకో శుభవార్త చెప్తున్నాను అనేం చెప్పడం, చెప్పకుండా శుభాలు ఇస్తాడు. అలా శుభాలు ఇవ్వడం తప్ప అశుభం చెయ్యడం చేత కాని వాడెవరో ఆయన్ని శివ అని పిలుస్తాడు. అటువంటి శివుడు అశుతోషుడైన క్షేత్రం శ్రీకాళహస్తి. అందుకే ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంటుంది. మీరు ఏం చేశారన్న దానితో సంబంధం ఉండదు. కేవలముగా క్షేత్ర ప్రవేశం చేసి ఒక నమస్కారం చేస్తే చాలు. శ్రీకాళహస్తి క్షేత్రం గురించి పెద్దలు ఏం చెప్తారంటే, ఈ క్షేత్రంలోకి వచ్చి నివాసం ఉంటే చాలు. రోజు